హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను వీడియోలో ఇంట్లో ప్యూరిట్ బిగించామన్నమాట. నేను స్టార్టింగ్ నుంచి మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఈ ప్యూరిట్ వచ్చిన వెంటనే నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో బుక్ చేశాను. అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఏ ప్యూరిట్ అంటే ఏ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలి అన్నది మేము షాప్కి వెళ్ళి ఒక ఐడియా వచ్చింది. తర్వాత అక్కడ మనీ కొంచెం ఎక్కువ ఉంది, మా బడ్జెట్లో కాదు అని అనుకొని ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అలా చెక్ చేస్తే అట్లా ఉన్నప్పుడు నాకు ఫ్లిప్కార్ట్లో ఇది నచ్చిందనమాట. వైట్ అండ్ బ్లూ కలర్లో మా ఇంటికి పెట్టిన కబోర్డ్స్కి మ్యాచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కూడా తీసుకున్నాను. మాకున్నటువంటి వాటర్ ఏంటి అని అంటే బోర్ వాటరే వస్తుంది. మున్సిపల్ వాటర్ మాకు ఇంకా కనెక్షన్ రాలేదు కాబట్టి బోర్ వాటర్ని మేము అంతకుముందే షాప్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాము. ఒక వాటర్ ఏంటంటే వాళ్ళు చెక్ చేస్తారు, 2000 పైన ఉంటే కనుక మీరు ఏ ప్యూరిఫైర్ వాటర్ తీసుకున్నా వేస్ట్ అని చెప్పారనమాట వాళ్ళు. 2000 లోపు కనుక ఉంటే అది మీరు తీసుకోవచ్చు అని మేము వాటర్ చెక్ చేయించినప్పుడు మాకు 1500 ఉందన్నమాట అది వాటరు డెన్సిటీ అన్నది. అందుకని చెప్పేసి మేము వాళ్ళు సజెస్ట్ చేశారు, మీకు ఆర్ఓ అండ్ యూవి ఈ రెండు ఉన్న ప్యూరిఫైర్ వాటరే మీరు తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. అంతకు మించి ఏమన్నా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా కావాలి అని చెప్పారు. అందుకని చెప్పేసి మేము చెక్ చేసుకొని అక్కడ కొంచెం మనీ ఎక్కువ ఉంది. మేము వెళ్ళింది ఏంటంటే రిలయన్స్ డిజిటల్కి, అక్కడ కొంచెం మనీ ఎక్కువ అనిపించింది మాకైతే, అంటే మా బడ్జెట్లో అనమాట. అందుకని చెప్పేసి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేసాను. ఇది వచ్చేసి మొత్తం 6 లీటర్స్ కెపాసిటీ ఉన్నది. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కాస్ట్ వచ్చేసి మాకు 8000 దాకా పడింది. తర్వాత నిన్న చెక్ చేసి చూస్తే అది 7500కే వచ్చింది. రోజుకి రేట్లు కొంచెం తగ్గుతూ అట్లా ఉంటాయి కదా, మీరు 2-3 రోజులు అలా చెక్ చేసుకొని ఏ రోజు తక్కువ అనిపిస్తే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లాగా మీ ఇల్లు కొనుక్కున్నాం కదా, ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంటికి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కటి పేర్చుకుంటా ఉన్నాం అనమాట. ఏమేమి పెట్టేవాలి, ఏమేమి పెట్టుకోవాలి అని అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇల్లు కొంచెం అందంగా నీట్గా ఉంటుంది. అంటే ఉండదు అనని కాదు, మన బడ్జెట్లో చూసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మాకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ కాబట్టి దోమలు ఎక్కువ ఉన్నాయి, పురుగులు ఎక్కువ ఉంటున్నాయి అని మెస్ డోర్స్ అలా బిగించాము. నేను ప్రతిదీ మీకు వీడియోలో పెడతా ఉన్నాను, మేము ఇంట్లో ఏమేమి తెచ్చుకున్నాము ఏంటి అన్నది. మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఏ వస్తువులు ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది కూడా కొంచెం ఐడియా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఫస్ట్ చెక్ చేసేటప్పుడే ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చేటప్పుడే వీడియో తీస్తాను. ప్రతిదీ నేను వీడియో తీస్తున్నాను అనమాట, ఎందుకంటే మనకి రేపు యూజ్గా ఉంటుంది. రేపు ఏమైనా మిస్టేక్స్ జరిగినా కూడా ఆ వీడియోలో ఉంటాయి కాబట్టి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఏమన్నా అనుకొని అన్నట్లుగా నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి తర్వాత రోజు ఇన్స్టాలేషన్కి వచ్చేసారు వాళ్ళు బిగించడానికి. ఒక వ్యక్తే వచ్చాడనమాట. మాకు పైన వాటరు కంటిన్యూగా వాటర్ వస్తుందా లేదా చూడండి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంటే ఏదైతే కంటిన్యూగా వాటర్ వస్తుందో ఆ ట్యాప్కే బిగిస్తామన్నారు. పైన కూడా వస్తుంది, కానీ ఎందుకో మాకు డౌట్ వస్తే సరే అని కింద రెండింటికి 2-in-1గా ఉంటుంది అని మామూలుగా ఉన్న ట్యాప్కి రెగ్యులర్గా యూజ్ చేసే ట్యాప్కి బిగించేశారనమాట. ఇవన్నీ కరెక్ట్గా బిగించడము అవన్నీ మనము చూస్తూ ఉన్నాం కదా, ఎట్లా బిగిస్తున్నారు ఏంటి అన్నది. ఇంకా ప్యూరిఫైర్ వాటర్ అయితే మేము బిగించేసుకున్నాము. ఇంట్లో ఒక్కొక్క వస్తువు అలా మేము తెచ్చుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి. మెయిన్ వచ్చేసి మా ఇంటి బయట గ్రిల్స్ పెట్టించాలి. ఎందుకు అనంటే బాబు కొంచెం పెద్దోడైనా కూడా పైనుంచి అట్లా తొంగి చూడడం అలా చేస్తాడేమో అని అదొక భయం మాత్రం ఉంది. అది మాత్రం నేను ఖచ్చితంగా పెట్టించాలి, కానీ దానికి మాత్రం కొంచెం టైం పడుతుంది అని అనుకున్నా. ఎందుకంటే ఈ రోజులో ఇనుము కొంచెం ఎక్కువ రేటు ఉంది కదా, అందుకని ఉన్న బడ్జెట్లో చేతిలో ఉన్న మనీతో చూసుకుందాము అన్న ఉద్దేశంతోనే దానికి ఒక 50,000 పైనే, దాదాపు 1 lakh దాకా అవుతుంది అని అంటున్నారు. అందుకని మేము ఆలోచించి అదొక్కటే ఆపుతున్నాం అనమాట. మిగతా అన్నీ ఇంట్లో రోజు మామూలుగా మేము ఇంట్లో డ్రింకింగ్ వాటర్ వచ్చేసి ఇది ఉప్పు నీళ్ళు కాబట్టి మేము ఇది తాగట్లేదు. ఇప్పటి నుంచి అయితే తాగుతాము, ఎందుకంటే ప్యూరిట్ పెట్టిన కాడి నుంచి. కాబట్టి అప్పటి వరకు ఏం చేస్తారంటే మా హస్బెండ్ ప్రతిరోజు వెళ్ళి వాటర్ క్యాన్ అలా బయట నుంచి కొనుక్కు రావడం అలా చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు.
దానివల్ల వాటరు ఇబ్బంది అవుతుంది, అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాటర్కి అంత పని ఉండదు, వాటర్ తీసుకురావాలి అన్న ఉద్దేశం ఉండదు. మా అపార్ట్మెంట్లో ఎవరు తీసుకొని రాలేదు, మేము గమనించింది అదే. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వాడుకుంటూ ఉన్నారనమాట. మేము ఇన్ని రోజులు మేము బయట నుంచి వాటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయ్యింది. ఇంక ఇప్పటి నుంచి ఆ పరిస్థితి తప్పిపోయినట్టు అనమాట. హ్యాపీగా ఇంట్లోనే వాటర్ తాగొచ్చు. ఇది 6 లీటర్స్ కెపాసిటీ అన్నారు. ఎప్పటికప్పుడు వాటర్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటాయి. ఇది 1 year వారంటీ ఇచ్చారు, లోపల ఎలక్ట్రానిక్స్ అవన్నీ కాదు. ఆయన ముందు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ప్రతిదీ అన్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది నేను వాయిస్ అట్లానే పెట్టేశాను. తర్వాత మనకి కూడా యూజ్ అవుతుంది, లేకపోతే చూసే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే. దీంట్లో మొత్తం ఫస్ట్ ప్యాకింగ్ వచ్చినప్పుడు ఏమేమి ఉన్నాయని వాళ్ళు వచ్చి చెక్ చేశారనమాట. మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మనం కూడా చూసుకోవాలి. ఏమన్నా మిస్ అయినా కూడా మనం రిటర్న్ ఇవ్వడానికి అట్లా ఉంటుంది. వాళ్ళు ఫోటో తీసుకోవడం అంతా జరిగింది. ఇది కూడా చెక్ చేసిన తర్వాతే ఫోటో ఇన్స్టాలేషన్కి ఫ్రీ ఇన్స్టాలేషన్ అనమాట. మనకి మనీ ఏం తీసుకోలేదు, వాళ్ళే వచ్చి మాకైతే సోమవారం వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తామన్నారు. కానీ గుంటూరు నుంచి వచ్చారు. వన్ డేనే. మేము శుక్రవారం రోజు ఆర్డర్ వచ్చింది, శనివారం రోజు అతను వచ్చేసి చేశాడు. ఇది వచ్చేసి వాటర్ పైపు, దీని గురించి కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను అది కూడా మీకు అట్లానే వాయిస్ పెడతాను. నేను మామూలుగా అడిగాను ఆ వాటర్ దేనికైనా యూజ్ చేయొచ్చా అని. అంటే అంట్లు కడుక్కోవడానికి, మొక్కలు అలా వాటికి వాటర్ పోయడానికి వాటికి మాత్రమే యూజ్ చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. ఆ విధంగా మొత్తం ఇంకా బయట చుట్టూ అదంతా చుట్టేస్తూ ఉన్నారు, కొంచెం నీట్గా కనిపించేలాగా. ఆ విధంగా వంటగదిలో అయితే ప్యూరిఫైర్ వాటర్ మాకు వచ్చేసినట్టే. కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు ఒక్కొక్క వస్తువు ఇలా మనకు అవసరమైనవి మన బడ్జెట్లో ఉండేది అని చెప్పేసి చూసుకొని మనం తీసుకుంటాం కదా. ఆ విధంగానే మాకు ప్రస్తుతం అవసరమైనవి ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాం అనమాట. అది పెడతా ఉన్నాము. ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. మా బడ్జెట్లో తగ్గట్లుగా ఏమన్నా సరే ఉంటే వాటిని మేము పెట్టుకుందామని అనుకుంటా ఉన్నాము. దాదాపు ఇంట్లో చాలా వస్తువులు ఉన్నట్టే మాకు. అందరు చూసే వాళ్ళు కూడా చాలామంది అంటారు ఇన్ని వస్తువులు కొనుక్కున్నారు అని. కానీ కొన్ని అవసరానికే కొనుక్కున్నాము, కొన్నేమో అవసరం లేని కూడా కొనాల్సి వచ్చింది. వాటిని ఏం చేస్తామంటే మా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా అవసరమైతే అట్లా ఇచ్చేసాము. అంతకుముందు మాది చిన్న ఫ్రిడ్జ్ ఉంది, మా తోడికోడలు వాళ్ళకి ఇచ్చేసి పెద్ద ఫ్రిడ్జ్ నేను తీసుకున్నాను అనమాట. ఆ విధంగా ప్రతి వస్తువు ఏదైనా సరే ఉంటే దాన్ని ఇచ్చేయడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. మాకు అవసరమైనవి మాత్రమే ఉంచుకొని. ఇక్కడ నుంచి ఆయన చెప్పేది వినండి, మొత్తం అర్థమవుతుంది. వారంటీ అనేది ఎలక్ట్రికల్ ఐటమ్స్ వరకే వస్తుంది. క్యాండిల్స్ మాత్రం అమౌంట్ పే చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంటే కరెంట్ సామాన్ల వరకు, అది 1 year. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే వీడియో పెట్టి బ్లింకింగ్ వస్తుంది సారా. ఈ ట్యాంక్ ఫుల్ కాదు, బ్లింకింగ్ అనేది జస్ట్ ఒక 5 నిమిషాలు వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. మామూలుగా అయితే లైట్ అనేది అలగదు. ట్యాంక్ ఫుల్ అయితేనే లైట్ వెలిగింది. ఇది 6 లీటర్ల స్టోరేజ్, మీకు 3 లీటర్ల వరకు కనపడుతుంది. ఇది 6 లీటర్స్ ఉంది. ఈ ట్యాంక్ ఫుల్ అందులో ఆటోమేటిక్గా లైట్ వెలిగిపోయింది. లైట్ అలగలేదంటే ప్రాసెస్ జరుగుతున్నట్టు. ఈ లైట్ అలగదు ఆటోమేటిక్ సిస్టమ్ మొత్తం వేస్ట్ వాటర్ అయిపోయింది, మిషన్ అయిపోయింది. ఇక్కడ ఓకేనా. ఇక్కడ ఉంది సార్ గ్రీన్ లైట్ ఎప్పుడు వెలిగే ఉంటుంది. ఈ ప్లేస్లో బ్లూ లైట్, రెడ్ లైట్. బ్లూ లైట్ అంటే సింగిల్ ఫిల్టర్ ఒకటే మారుస్తారు. దీంట్లో 2 parts ఉంటుంది. 1 part బిగిస్తారు, ఎస్ఎఫ్ అంటారు దాన్ని. ఎస్ఎఫ్ అంటే సిగ్మెంట్ ఫిల్టర్. ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది. ఇంకో ఇక్కడ రెడ్ లైట్ వచ్చింది అనుకోండి, టోటల్ కిట్. దీంట్లో 2 క్యాండిల్స్, దీంట్లో 3, మొత్తం 5 క్యాండిల్స్ వస్తాయి. ఇది డేటల్ పీరియడ్, ఇయర్లీ మెయింటెనెన్స్ కాదు. స్టార్టింగ్ 3000 లైట్లకి ఎస్ఎఫ్ వస్తుంది, బ్లూ లైట్ వస్తుంది. అక్కడ నుంచి ఒక 3000 లైట్లు, 6000 లైట్లకి రెడ్ లైట్ వస్తుంది. ఈ ప్రాసెస్ రొటీన్ అవుతూ ఉండేది అనమాట. ఫస్ట్ 3000 లైట్లుగా బ్లూ లైట్ వస్తుంది, 6000 లైట్లకి రెడ్ లైట్ వస్తుంది. బ్లూ లైట్ అంటే ఇది ఒకటే, రెడ్ లైట్ అంటే టోటల్ కిట్. ఇది లీటల్ పీరియడ్. ఎలక్ట్రికల్ ఐటమ్స్ వరకే 1 year వారంటీ. క్యాండిల్స్కి వారంటీ రాదు, క్యాండిల్స్ మాత్రం అమౌంట్ పే చేసుకోవచ్చు. క్యాండిల్స్ ఎప్పుడు చేంజ్ చేస్తాం మనం వాడేదాన్ని? ఫస్ట్ 3000 లైట్లకి బ్లూ లైట్ వస్తుంది. బ్లూ లైట్ వచ్చి మీకు ఫోన్ చేయాలి. ఇయర్లీ మెయింటెనెన్స్ కాదు, ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిన కాడి నుంచి 3000 లైట్లకి ఇప్పుడు బ్లూ వస్తుంది. అప్పుడు మీకు ఫోన్ మేము వచ్చి సర్వీస్ చేస్తాం. మీరు ఫోన్ చేస్తే దాని నెంబర్కి ఎదురు కస్టమర్ కేర్ కాల్ చేసినా ఈ నెంబర్ కాల్ చేస్తే మేమే వస్తాం. ఇక్కడ బ్లూ లైట్ అంటే ఇది ఒకటే బిగిస్తాం, అప్పుడు ఆ సర్వీస్ అయిపోయింది. తర్వాత ఇంకో 3000 లైట్లు వస్తుంది. ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది. ఈ రెడ్ లైట్ వచ్చి టోటల్ కిట్ మార్చుకోవాలి. టోటల్ కిట్ క్యాండిల్స్ మాత్రం కాస్ట్ అవుతుంది అన్నమాట. ఎలక్ట్రికల్ ఐటమ్స్ వరకు 1 year వారంటీ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ట్యాంక్ లైట్ వెళ్ళింది కదా, ఒకసారి మొత్తం రిమూవ్ చేసేయండి. ట్యాప్ డోర్
ట్యాప్ ఎప్పుడు ఇట్టాగే వాడండి, ఇట్లా వంచకండి. ఇట్లా వచ్చారంటే ఇది పాఠం కానీ స్ప్రింగ్ యాక్షన్ పాఠం కానీ జరిగింది. ఇట్లా ఇట్లా ఎట్లా తిరిగింది మీరు. నేను ఏంటంటే లాక్ బడే వైపే వాడండి, పట్టుకొని అవసరం. ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది. ఇటు లాక్ బడే వైపు వాడాలి అనుకోండి, ఎక్కువ రోజులు వస్తుంది. పైన ట్యాంక్ మీకు పైన క్లీన్ చేస్తూ ఉంటారు కదా ట్యాంక్, నీళ్ళు ఆపేస్తున్నాం. ఓకే, అది టైట్ చేస్తే నీళ్ళు ఆగిపోతుంది. నీళ్ళు ఆగిపోయింది కదా, ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది, నీళ్ళు అందుకోదు. ఓకే, నీళ్ళు అందుకోలేదు, నీళ్ళు అందుకోవట్లేదు అని అర్థం. ఇక్కడ ఆపేసి స్విచ్ ఆపేయండి. ఓకే, కాదు ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ ఆపినప్పుడు స్విచ్ ఆపేసేయండి. డొల్లే అనుకోండి, ఇక్కడ 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 రెడ్ వచ్చిందా ఇక్కడ వచ్చిందా కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ వస్తేనేమో నీళ్ళు ఆగిపోయినట్టు, ఇక్కడ రెడ్ వస్తేనేమో టోటల్ కిట్ మార్చుకోవాలి. ఓకే, ట్యాంక్ లో లైట్ వెలిగింది కదా, ఒకసారి మొత్తం ట్యాప్ ద్వారా రిమూవ్ చేసేయండి. ఫస్ట్ వాటర్ ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes పట్టింది. 40 minutes లోకి వచ్చే వాటర్ తీసి పారిపోయింది ఒకసారి ట్యాంక్ లో. ఫస్ట్ వాటర్ ఇప్పుడు అమ్మంటే పారిపోయకుండా దీని తర్వాత లైట్ వెలిగిన తర్వాత లైట్ వెలగానే ఒకసారి తీసిపారండి. ఇది మీకు ఆటోమేటిక్ అప్డేట్ అయిపోయింది. ట్యాంక్ ఫుల్ అయింది, ఆటోమేటిక్ ఆగిపోయింది. మీరు ఆపన అవసరం, ఆటోమేటిక్ అదే ఆగిపోయింది. మీరు వాటర్ వాడుకున్నాను ఎంతవరకు తీసుకున్నారో అంతవరకు రన్ అయ్యి ఆగిపోయింది అనమాట. ఇంకా డౌట్ ఉంది మేడం? ఇంతవరకు ప్రాసెస్ మాత్రం మీది రొటీన్ అవుతున్నాడు. ఇది లేట్ల పీరియడ్, మీకు సంవత్సరాలు నెలలు చూసుకోకండి. తాటానికి యూజ్ చేస్తే ఎక్కువ రోజులు వస్తాయి. కొంతమంది అంటే అసలుకి చేతులు కడగటం కానీ ఐడియా చేస్తాడు, మరి తొందరగా అయిపోతారు, మేము వాడలేదంటారు. కానీ ఏంటంటే ఈ ఇండికేషన్ బట్టి ప్రకారం ఉంటుంది అన్నమాట. మేము వాడలేదంటే మేము చేసేది ఉంటుంది. ఏంటంటే లేట్ల పీరియడ్ ప్రకారం చెప్పి ఇప్పుడు బ్లూ లైట్ వస్తే ఇది ఒకటి మంచిది, రెడ్ లైట్ వస్తే మొత్తం టోటల్ కిట్. ఒకసారి బాగా పోసి తర్వాత నుంచి వాడు. ఇది ఎక్కడ ఫోన్ నెంబర్ రాస్తామండి ఇక్కడ నరేష్ కానీ, ఈ 2 నెంబర్లు ఏ నెంబర్ కానీ కాల్ చేయొచ్చు. ఒకవేళ అయితే రెస్పాన్స్ అవ్వకపోతే కస్టమర్ కేర్ నెంబర్ ఉంది, ఈ నెంబర్ కాల్ చేసి మీ నెంబర్ 9100 ఉంది సార్, 9100 ఈ నెంబర్ చెబితే మీ డీటెయిల్స్ అని వాళ్ళకి ఎంటర్ అవుతాయి. మీకు ఏ ప్రాబ్లం వాళ్ళు కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు చెప్పడం చేయలేదు తెలిసి వాట్సాప్ చేయడం. ఇప్పుడు ఆ వాటర్ వేస్ట్ వాటర్ ట్యాంక్ మీద ఆటోమేటిక్ ఆగిపోయింది మేడం. అదే ఇది వాటర్ ఓన్లీ మొక్కలకి వంటలకు అసలు కాకుండా బట్టలు ఉతుక్కోవటానికి, మొక్కలకి, అంట్లు తోముకోవడానికి, ఫ్లోరింగ్ మాత్రం క్లీన్ చేయాలి. ఫ్లోర్ కూడా క్లీన్ చేయాలి. బ్యాక్టీరియా వైరస్ బయటకు వెళ్తాయి, ఫ్లోర్ మాత్రం క్లీన్ చేయాలి. ఓకే, ఏం డౌట్ లేదు మేడం. ఫస్ట్ వాటర్ పర్పస్ తర్వాత బిల్లు మాత్రం తప్పనిసరి పంపించండి. ఓకే అండి, ఆ బిల్లు పంపిస్తే నేను అప్డేట్ చేసుకునేది. ఒకవేళ మీరు PDF